ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. సోషల్ మీడియాను విస్తృతంగా వాడదాం, న్యూస్ పేపర్లో సగం వార్తలు బీసీలవే ఉండాలి, బీసీ ఉద్యమకారుల చరిత్రను బయటకు తీద్దాం. శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న. రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలోపేతమైంది. తెలంగాణ ఉద్యమకారుడు వి ప్రకాష్ తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా సుధాగాని హరిశంకర్ గౌడ్ ఎన్నిక. బీసీ సామాజిక వర్గాల్లో మరింత చైతన్యం తెచ్చేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. పత్రికల్లో సగం వార్తలు బీసీలవే ఉండాలన్నారు. అప్పుడే బీసీల రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. బీసీలో చైతన్యం పెంచేందుకు బీసీ ఉద్యమ వీరుల చరిత్రలను బయటికి తీయాల్సిన అవసరం ఉందన్న మల్లన్న వారు చేసిన ఉద్యమాల నేపథ్యాలను బీసీ బిడ్డలకు వివరించినప్పుడే చైతన్యం మరింతగా పెరుగుతుందన్నారు. బీసీ ఉద్యమం క్షేత్రస్థాయిలో బలంగా వెళ్లాలని, అందుకోసం బీసీ జేఏసీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో ఆదివారం బీసీ జేఏసీ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంఘాల నేతలు, ఉద్యమకారులు హాజరై తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా సుధాగాని హరిశంకర్ గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కార్యక్రమంలో బీసీ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, రచయితలు, విద్యార్థి, మహిళా, ఉపాధ్యాయ, ఉద్యోగ, ఆర్టీసీ, సింగరేణి వంటి వివిధ సంఘాల వర్గాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని సుధాగాని హరిశంకర్ గౌడ్ని చాలా మంచి ఉద్యమకారుడు, పేద ప్రజల పట్ల అంతో ఇంతో కన్సర్న్ ఉన్నటువంటి బిడ్డ హరిశంకర్ గౌడ్ని నిన్న ఏకగ్రీవంగా అందరు కూడా అన్ని వర్గాల ప్రజలు నిన్న ఎప్పుడు పొద్దుగాల 10 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా జరిగింది. రాత్రి 8:30 దాకా ఈ ఎంపిక ప్రక్రియ, ఈ వ్యవహారం అంతా జరిగింది. సో కంగ్రాచులేషన్. ఇక బీసీ జేఏసీ నుంచి కోఆర్డినేషన్ చేయడానికి సుధాగాని హరిశంకర్ గౌడ్ బీసీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు. నిన్న ఇగో వి ప్రకాష్ గారు వచ్చారు. వి ప్రకాష్ గారు, తర్వాత విట్టలు, తర్వాత హరికృష్ణ, ఆ తర్వాత తాడూరు సీను, ఇగో ఈయనే సుధాగాని హరిశంకర్ గౌడ్. అలాగే ప్రొఫెసర్లు వచ్చిండ్రు ఇక్కడ, ప్రొఫెసర్ శ్రీనివాసు, ప్రొఫెసర్ రాజా సార్, ఆ తర్వాత ఒట్టె జానయ్య గారు, అర్జున్, ఆ తర్వాత ప్రొఫెసర్ బాగయ్య సార్ వచ్చిండు, ప్రొఫెసర్ బాగయ్య సారు, ఆ తర్వాత అందరు బీసీ నాయకులం అందరం ఒకే వేదిక మీద ఉండి ఒక ఉద్యమ నిర్మాణానికి మేమందరం కూడా నిన్న ప్లాన్ చేయడం జరిగింది. సో అది. ఇక కాంగ్రెస్ కు ఉప ఎన్నికల గుబులు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసును రేపు విచారించనున్న సుప్రీం. తీర్పైన కాంగ్రెస్ నేతల్లో బెంగ. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ తో గూడెం మైపాల్ రెడ్డి సఖ్యత. సొంత గూటికి కృష్ణమోహన్ రెడ్డి. 8 మంది భవితవ్యంపై ఆందోళన. ఇప్పటికే స్టేషన్ గన్పూర్లో 800 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపనలు చేసిందట. టీ కాంగ్రెస్ ఉప ఎన్నికల బెంగ పట్టుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న 10 మంది శాసనసభ్యుల్లోని మెజార్టీ ఎమ్మెల్యేలపై వేటు ఖాయమనే ప్రచారం జరుగుతుంది. వీరంతా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించి కాంగ్రెస్ లో జాయిన్ అయినందున వీరిపై వేటు పడొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ శాసనసభ్యుల అనర్హత కేసు రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. గతంలో బరాసా జంపింగ్ ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ గడువు ఈ నెల 22తో ముగిసినప్పటికీ స్పీకర్ ప్రసాద్ నుంచి ఎలాంటి కౌంటర్ పిటిషన్ న్యాయస్థానంలో దాఖలు కాలేదు. నిజంగా ఉప ఎన్నికలు కనుక వస్తే ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక సూచన, 10 మంది ఎమ్మెల్యేలను గుంజితిమి బీఆర్ఎస్ నుంచి. గుంజితే కనీసం ఆ డామినేషన్ అన్న కొనసాగించడం అంటే అది ఇడిచిపెడితివి. ఇడిచిపెట్టంగానే దానం నాగేందరు పాత ఆయనే బాగుండానబట్టి, గూడెం మైపాల్ రెడ్డి నేను బీఆర్ఎస్ఏ అని, కృష్ణమోహన్ రెడ్డి నేను బీఆర్ఎస్ఏ అని. ఇప్పుడు కడియం శ్రీహరి గారు వీళ్ళందరూ కూడా ఉంటారా పోతారా ఎవరిని తెలుస్తలేదు, గ్యారెంటీ లేదు పరిస్థితి. ఇప్పుడు ఎట్లా ఉంది మీ ప్రభుత్వం పరిస్థితి అంటే మీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోటి ఎక్కడికక్కడ ఆగమయ్యే పరిస్థితి. ఇది ఉంటుందా కూలిపోతుందా ఇంకా అర్థమైతలేదు. ఇంకా ఈ సర్కారు ఉంటుందో కూలిపోతుందో అర్థమైతలేదు. ఈ 4 ఏళ్ళ దాకా దేవుడెరుగు. ఇప్పటికే పరిస్థితి ఆగముంది. ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో. ఇక మరి రేపే ఉందట, దాని మీద ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలి. నేను ఎక్కడికి పారిపోలేదంట. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, క్యాన్సర్తో బాధపడుతున్నా. చికిత్స కోసం అమెరికాకు వచ్చాను. విషయం తెలుసుకోకుండా నాపై నేరం మోపుతున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. వావ్. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, క్యాన్సర్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ టి ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేసిండట. వస్తుందంట బెయిల్. అప్పుడు చూసుకో, ఏదంటే చేసినావు కదా మంచిగా చేస్తే ఇప్పుడు ఏమవుతుంది కథ, ఎవరికైనా ఇట్లే ఉంటుంది. అందుకే
అధికారం ఉంది కదా అని చెప్పి అనైతిక చర్యలకు పాల్పడితే ఇవే ఎదుర్కోవాలి ఉంటుంది. రైట్గా బీసీ బిల్లుకు చట్టం చేయాలి. బిల్లు కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవద్దు. బీహార్, తమిళనాడు అనుసరించిన విధానాన్ని పాటించాలి. తెలంగాణ ప్రభుత్వానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య సూచన. సార్ నువ్వు సూచన చేసినావు కానీ ఈ లెటర్ రాసిరు, ఆ లెటర్ని ఫాలోఅప్ చేసుడు లేదుగా. ఏమైందనే ఫాలోఅప్ చేసిర్రా ఏమైందనేది జనానికి చెప్తారు. రాశాడ పడేసిరు. ఇక 2 తారీఖు పార్లమెంట్ అయిపోతుంది. ఆయన ఇట్లా దులుపుకుంటాడు, ఈయన ఇట్లా దులుపుకొని మళ్ళీ ఎన్నికలని మన దగ్గరకు వస్తారు. ఇద్దాం అనుకుంటే వాళ్ళు అడ్డుకున్నారని వాళ్ళు, వాళ్ళ ముస్లింలను కలిపిరని వీళ్ళు, మళ్ళా డ్రామా. ఏది అప్పులోడి ఇంటికి వస్తే ఇద్దరాలు మొగలు కొట్లాడుకున్నట్టు ఉంటుంది అన్నట్టు. కేసీఆర్ ఫ్యామిలీ దొంగ నోట్ల దందా. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఆ ప్రెస్లోనే దొంగ నోట్లు ముద్రించారు. ఆ నోట్లను ఎన్నికల సమయంలో పంచారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ అప్పుల పాలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు. కుట్రకు కేంద్రం ప్లాన్. డీలిమిటేషన్తో తీవ్ర అన్యాయం. దక్షిణాది రాష్ట్రాలు ఏం తప్పు చేశాయి? జనాభా నియంత్రణ పాటించినందుకు సీట్లు తగ్గిస్తారా? ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. రైట్గా ఉగాది నుంచి సన్న బియ్యం, రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తాం. పేదలకే అధిక ప్రాధాన్యత మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక పేలుడు పదార్థాలు స్వాధీనం. మావోయిస్టు స్థావరాల్లో భద్రతా బలగాలు సోదాలు చేస్తున్నాయంట. గుట్టలుగా దొరుకుతున్నాయి. ఇక చాలు దాడులు ఆపండి. గాజాపై అటాక్స్కు సంబంధించి ఇజ్రాయెల్కు పోప్ ఫ్రాన్సిస్ సూచన చేసిండట. ఇక సరిహద్దుల భద్రత రోబోల చేతికి. దేశ వివాదాస్పద బోర్డర్ల మోహరింపు. ఐఐటి గౌహతి సహకారంతో రోబోల తయారీ. డ్రోన్లు, చొరబాట్ల నియంత్రణకు రోబోల వినియోగం. డిఎస్ఆర్ఎల్ సిఇఓ అర్నబ్ కుమార్ బర్మాన్ వెళ్ళాడట. డ్రోన్లే కావాలి కాస్తాయట. ఏవి రోబోలు. మరి రోబోలకు టెక్నాలజీ జర్ర కట్టు మలుపు కూడా మళ్ళీ అదో పరిచయం అవుతుంది కదా. టెక్నాలజీ ఏమైనా చేస్తే ఆయనతో వాటిని జర అదుపులోకి తీసుకురనుకో. రోబో అవతలోడు మనకి పోయి అవతల తరపున పోరాటం కొడతాయి, ఉల్టా అవుతాయి. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై కేసు నమోదు చేసిరట. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. ఫన్ 88 బెట్టింగ్ యాప్ను ఈ హీరోలు ప్రమోట్ చేశారండి. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ఈ ముగ్గురు ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిరట. ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది స్టోరీ. పార్లమెంట్లో వీళ్ళకి అయింది కదా, వీళ్ళు అయ్యారు కాబట్టి ఇక కేసు ఖతమేగా. ఎందుకంటే అప్పుడు అది డ్రగ్స్ కేసు ఉండే కదా, అది ఇటు పోయింది. పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ అట. సన్ రైజింగ్ విక్టరీ. ఉప్పల్ మ్యాచ్లో అదరగొట్టిన హైదరాబాద్. రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయం. ఫస్ట్ మ్యాచ్లోనే 286 పరుగుల భారీ స్కోర్ చేసిన సన్ రైజర్స్. విధ్వంసకర ఆటతో రెచ్చిపోయిన ఇషాన్ కిషన్ 47 బంతులు 11 4లు 6 సిక్సర్లతో సెంచరీ. టార్గెట్ చేసింగ్లో 242 రన్స్కే పరిమితమైన రాజస్థాన్. గెలుపుతో సీజన్ను ప్రారంభించిన ఎస్ఆర్హెచ్. బీఆర్ఎస్ ఓటమితో జనాలు తప్పు చేయలేదు. తప్పు లేదంట. ఇప్పుడు లేదు. అసూయ, ద్వేషం, ఆశ ఈ 3 మా ఓటమికి ప్రధాన కారణం. అబ్బా నాది గీడ గాంధేయవాది పసల కృష్ణభారతి కన్నుమూతనట. ఆమె బెస్ట్ వెబ్ సిరీస్ పంచాయత్ 3 అట. ఇది ఇట్లుంటే దక్షిణాదిలో బీజేపీ బలపడొద్దనే కుట్ర. డీలిమిటేషన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ అసలు రంగు బయటపడింది. దేశంలో లేని సమస్యని పార్టీలు క్రియేట్ చేస్తున్నాయి. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ తప్పుడు ప్రచారం. డీలిమిటేషన్కి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు, చర్చ జరగలేదు. కుటుంబ అసమర్థ పార్టీలు ముఠాగా ఏర్పడి కేంద్రంపై బురద జల్లుతున్నాయి. డీఎంకే పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుంది. తమిళనాడులో కుంభకోణం పాలన సాగుతుంది. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ను ముందు పెట్టి డ్రామా ఆడిస్తుంది. తెలంగాణ, కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీదే గెలుపు. కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి హాట్ కామెంట్ చేసిండట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డీలిమిటేషన్ ఎట్టి పరిస్థితుల్లో 26లో చేస్తారు. చేసేటువంటి క్రమంలో ఇక్కడ అన్యాయం అయితే పుట్టగతులు లేకుండా కొట్టుకపోవడం గ్యారంటీ. చూడరు అది ఏమో అనుకుంటారు కానీ మీ మెడ మీదనే ఉంది ఆ కత్తి. ఆ కత్తి ప్లస్ బీసీ కత్తి. ఇప్పుడు బీసీల బిల్లు మీరు యాక్సెప్ట్ చేయకుండా ఈ ఎన్నికలకు వచ్చినా ఈడదంతారు జనము. డీలిమిటేషన్ పేరు మీద తెలంగాణ మోసం చేసినా ఆడదంతారు. ఇప్పుడు ఎట్టొచ్చి మీకున్నది సావు. బీఆర్ఎస్ ఓటమిలో జనాలు తప్పలేదని చెప్పేసి అంటుండే కేటీఆర్. ఇక ఆర్టీసీ బస్సు, కారు ఢీ. ఇక 3 దుర్మరణం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే. సూర్యాపేట జిల్లా బీబీగూడెంలో ఘటన జరిగింది. ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలే కీలకమని చెప్పి ఐరోపా, సమైక్య, యూకే, అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నాం విదేశాంగ మంత్రి జయశంకర్. డీలిమిటేషన్పై అన్ని రాష్ట్రాలతో చర్చించాలని చెప్పేసి పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు అంటారు. కేసీఆర్కు బీదర్లో దొంగ. కేసీఆర్ గారు పార్టీ మారేటప్పుడు రాజీనామా చేసి వచ్చేసిండు. ఎస్, బరాబర్ నిజాయితీగా వచ్చేసిండు. రాజీనామా చేసి సభ్యత్వాన్ని. నీ పార్టీ లేనప్పుడు నీ పార్టీ ఇచ్చిన పదవి కూడా వద్దని అక్కడ పడేసి వచ్చిండు. కేసీఆర్కు బీదర్లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది.
నకిలీ నోట్లనే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో పంచింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైందంటూ విమర్శలు. కమిషన్లు ఇచ్చేవారికే కాంగ్రెస్ సర్కార్ బిల్లులు ఇస్తోందంటూ ఫైర్. డీలిమిటేషన్పై లిక్కర్ దొంగలంతా ఒకే చోట చేరారంటూ సెటైర్. ఉపాధ్యాయులకు నిత్యం అందుబాటులో ఉంటా, 4 జిల్లాల్లో 4 ఆఫీసులు ఓపెన్ చేస్తా, ఒక ప్రణాళిక ప్రకారం వారి సమస్యలు పరిష్కరిస్తా. ఉపాధ్యాయుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య భరోసా ఇచ్చిండు. సో ఇది పల్లవి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక ఇషాన్ ధనాధన్ ఇషాన్దార్ రైజర్స్ అంట ఐపీఎల్కి సంబంధించి నాపై కుట్రలు అని చెప్పి జస్టిస్ వర్మ ఫస్ట్ నువ్వు రాజీనామా చేసి మాట్లాడిదంతా అవి రాజ్యాంగ ఉల్లంఘనే. కానీ నోట్ల కట్టలు ప్రత్యక్షంగా దొరికిన తర్వాత నాది కాదు అంటున్నావు, అవి రాజ్యాంగ ఉల్లంఘనే. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించలేదని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ వసబాలే తెలిపారు. ఇక గాజా మృతులు 50,000 అంట. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి బలైనటువంటి వారి సంఖ్య 50,000 దాటిందని అక్కడి ఆరోగ్య విభాగం ప్రకటించింది. పోప్కు పూర్తి స్వస్థత ఉందట. ఇక న్యూస్ ఎవరిని వదలమని చెప్పి కేటీ రామారావు హెచ్చరిక. ఇక పల్లెల్లో పడకేసిన పాలన 14 నెలలుగా సర్పంచులు లేక కేంద్ర రాష్ట్ర నిధులు రాక అవస్థలు. డ్రైనేజీలు పూడకపోయి రోడ్లపైన చెత్త బేరకపోయి పారిశుద్ధ్యం అస్తవ్యస్తం, గ్రామాలన్నీ దుర్గంధభరితం, ట్రాక్టర్ల లోన్ వాయిదాలు కట్టలేక ఇబ్బంది, డీజిల్ డ్రైవర్ జీతానికి సమస్యే, వెలగని వీధి దీపాలు, ఎండిపోతున్న మొక్కలు, పర్యవేక్షణ పట్టించుకునే ప్రత్యేక అధికారులు, పంచాయతీల నిర్వహణ కోసం కింద మీద పడుతున్న కార్యదర్శులు. సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి ఆందోళనకర అంశాలట. మొత్తం గ్రామాలలో పరిపాలన పడకేసి సర్వనాశనం అయింది. ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం అంట రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేస్తారంట. ఇక సొరంగం వదిలేస్తారా? ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పగుల్లగడలో గల్లంతైన కార్మికులు వెలితీసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందా? ఇక తవ్వకాలకు అవకాశం లేవా? ఈ ప్రశ్నలో కొందరు అధికారులు అవుననే అయ్యా ఇంత దుర్మార్గం తీసే అవకాశం లేదంటున్నట. శివాలను కూడా ఈనాడు సన్ రైజర్స్ ఘనంగా తొలి మ్యాచ్లో రాజస్థాన్పై విజయకేతనం. ఐపీఎల్ 2వ అత్యధిక స్కోర్ నమోదైందట. ఇక బెట్టింగ్ బూతం జోలికి వెళ్ళొద్దు బ్రో, రాష్ట్రంలో నిషేధం ఉన్న యథేచ్ఛగా దందా. ఏడాదిన్నర కాలంలోనే 24 మంది బలవన మరణం. ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమైనట. ఎక్కడన్నా బెట్టింగ్లు ఆడినట్టుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రాలు ఇవి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, అస్సాం, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో ఆన్లైన్ బెట్టింగ్ అంతా ఏది నిషేధం ఉంది. పరేషాన్ లేకుండా రిజిస్ట్రేషన్, పాస్పోర్ట్ తీరులో సమీకృత విధానంలో కీలక సంస్కరణలకు సన్నద్ధం. తొలుత హైదరాబాద్లో ప్రారంభమైందట. ఇక గాంధేయవాది పసల కృష్ణభారతి కనుమూత విద్యాభివృద్ధికి ఎన్నో గుప్తదానాలు చేసిందట. మనసు పెట్టే మార్గాలు ఇవి, మీ ఏకాగ్రతను పెంచి విజయం దిశగా నడిపించే సప్త సూత్రాలంట 7. అవి నోట్ల కట్టలే, వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ. సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక. నాపై కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ. విచారణ జరపనున్న త్రిసభ్య కమిటీ ఏం చేస్తుందో కమిటీ ఏం చేస్తుంది? కళ్ళ ముంగట నోట్ల కట్టలు జరిగినాక. దక్షిణాదిలో భాజపా బలపడకూడదనే పునర్విభజనపై దుష్ప్రచారం. కాంగ్రెస్ భరాసాల నిజస్వరూపం మరోసారి బయటపడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక కళ్యాణోత్సవానికి రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి భద్రాచలం అర్చకుల ఆహ్వాన పత్రిక. అన్ని వర్గాలకు కేసీఆర్ గుర్తొస్తున్నారు. దేశం నివ్వెరబోయేలా వరంగల్లో సభ పెడతామని చెప్పి కేటీఆర్ చెప్తున్నటువంటి. కేసీఆర్ గుర్తుకొస్తున్నట్టు ఇదివరకు మర్చిపోయారనట ఆయన ఉద్దేశం. అంతే కదా. ఒక్క ఓటు శిక్ష 5 ఏళ్ళట. అరచేతిలో వైకుంఠం చూసి ఒక్క ఓటు శిక్ష 70 ఏళ్ళు బీసీలది. అరచేతిలో వైకుంఠం చూసి తెలంగాణ ఆగం. మోసపోయి ఓటేస్తే గోసబుచ్చుకుండే కాంగ్రెస్ నైజం. శిక్ష 5 ఏళ్ళు. ఇందిరమ్మ పేరిట ఎమర్జెన్సీ రాజ్యం, పోలీస్ రాజ్యం, అణచివేత రాజ్యం. అసలు పని వదిలేసి బీఆర్ఎస్ వెంటబడే పోలీసుల పనిగా పెట్టుకున్నారు. మళ్ళీ వస్తాం, హిసాబ్ కిసాబ్ తేలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈసారి వచ్చేది బీసీ సర్కారే, మీరు ఎన్ని చేసినా గంతే. ఐటీకి కరెంటు కష్టాలు, సైబర్ సిటీలో అప్రకటిత విద్యుత్ కోతలు. ప్రతిరోజు 4-5 సార్లు ఇదే తంతు. ఉద్యోగులు కాల్లో ఉండగానే కరెంటు కట్టట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తీవ్ర ఇబ్బందులట. రాహుల్ గాంధీ మాటలకు విలువేది? హెచ్సియులో సమస్యలు వస్తే ఆదుకుంటామని రాహుల్ హామీ ఇచ్చిండు. 400 ఎకరాలు హెచ్సియు భూములు వేలానికి రేవంత్ సర్కార్ నిర్ణయం. రాహుల్ గాంధీ స్పందించి భూముల వేలాన్ని ఆపాలని విద్యార్థుల వినతి. సేవ్ హెచ్సియు ల్యాండ్స్ పేరుతో రాహుల్కు జేఏసీ బహిరంగ లేఖ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రేవంత్ సర్కార్పై తరుణ్ భాస్కర్ అసహనం. హెచ్సియు భూములపై ఇన్స్టాలో పోస్ట్ చేసిందట. ఇక ఘాటు బీజేపీకి తలపోటు. ఈ గ్రోకు వచ్చింది చూడ్రి. ఇప్పుడు వాట్సాప్లలో వీడు లింగాన్ని దన్నిండని, వాడు గుళ్ళో మూత్రం పోసిండని, వీడు హిందూ వ్యతిరేకని, ఇవన్నీ ఈ బీజేపీ ఫేక్ మీడియా ఉంటుందిగా, ఇవన్నింటినీ గుర్తుపట్టి చెప్తుంది. ఇది ఫేక్ రా అని చెప్తుంది. అది గుర్తుపట్టి
ఇప్పుడు దేశానికి ప్రమాదకరమైన ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ అని చెప్తుంది ఆ యాప్. అది ఒరిజినల్, అది ఎవరు తయారు చేసిరు అనుకున్నావు? ఎలాన్ మాస్క్. ఓకే, ఎలాన్ మాస్క్ నువ్వు తిడితే నేను తిడుతుంది అది. అవునంట, మాట్లాడుతుందంట. అయితే తిడితే అంటదంట. అయితే సావర్కర్ నిజంగా దేశభక్తుడు అంటే కాదు, బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయి వాళ్ళతో లోపాయకార ఒప్పందం చేసుకున్నాడు అని చెప్తున్నది అది. ఇక దీంతో ఇప్పుడు బీజేపీకి తలపోటు వచ్చింది. దేశంలో వేడివేడిగా ఏ రాజకీయ ప్రకంపనలు, అధికార పార్టీని ఇరుకున పెడుతున్న చాట్బాట్, ప్రధాని మోడీపై ఎక్స్లో ఘాటు వ్యాఖ్యలు, బీజేపీకి సంబంధించిన ప్రశ్నలపై ఇదే తీరు, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన సమాధానాలు, బీజేపీ డిజిటల్ దూకుడుకు చాట్బాట్ బ్రేక్లు వేసిందట. ఇక బీజేపీ డిజిటల్ మీడియాని ఖతం చేసి పారేస్తుంది ఒకటే యాప్ వచ్చి. గ్రాక్ అని మీరు దాంట్లో కొట్టురి. ఈ దేశంలో ప్రమాదకరమైన పార్టీ ఏది ప్రజలకంటే బీజేపీ అని చెప్తుంది అది. ఎందుకంటే దానికి మొత్తం వివరణ ఇస్తుంది. వీళ్ళు ఈ కార్యక్రమాలు, వీళ్ళ కుట్రలు ఇట్లుంటాయని. నరేంద్ర మోడీ గారు మీరు ఒకసారి ఆ ధ్రువరాటే ఒక వీడియో తీసిండు, దాంట్లో చూడరు మొత్తం అది ఏం చేస్తుందో చెప్తుంది. ఇప్పుడు ఇండియాలో నిషేధిస్తాడా ఏంది బీజేపీ అర్థమవుతలేదు. ఇక రేవంత్ సర్కార్పై తరుణ్ భాస్కర్ అసహనం. ఇక బీసీ రిజర్వేషన్ అమలైన కాంగ్రెస్ ఇష్టారాజ్య నిబంధనలకు పాత్ర, సర్వే మొదలు కమిషన్ల వరకు అనేక తప్పులు, గణాంకాలపై స్పష్టత కరువు, నివేదికలన్నీ గోప్యం, అనేక లోపాలతో హడావిడిగా అసెంబ్లీలో బిల్లు, బీసీ కమిషన్ నివేదిక లేకుండానే తెరపై చట్టం, సర్కారు తీరుతో తప్పని న్యాయపరమైన చిక్కులు, బీసీ మేధావులు కుల సంఘాలు. వీళ్ళు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఇష్టం రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇదంతా జానారెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఆడిన కుట్ర. ఇది నిలబడడానికి కాదు, మనల్ని మభ్యపెట్టడానికి ఆడిన డ్రామా. మనం కూడా బీసీలో ఈసారి డ్రామా ఆడాలి. డంపింగ్ యార్డ్లో ఆగిన రైతు గుండె, ఇక భూముల రేట్లు పడిపోవడంతో మనోవేదనకు గురైనట్ట గుమ్మడిదాల దగ్గర. రైతుగా అరే ఆడికి పోవాల్సిందే. సంగారెడ్డి జిల్లా మరో రైతు ఆత్మహత్య. ఇక కాళేశ్వరం గేట్లు ఎత్తి ఇసుక మేత, ఒక్క మేడిగడ్డ వద్దే 1000 కోట్ల విలువైన ఇసుకనట. అన్నారం సుందిలలోనూ అదే స్థాయిలో నిల్వలు, ఎక్కడికక్కడ సొమ్ము చేసుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు. బరాదులను రిపేర్ చేయకుండా పాలకుల నాటకాలు, ఎన్డీఎస్ఏ చెప్తేనే పునరుద్ధరిస్తామంటూ డ్రామాలు, తక్షణ చర్యలకు సిఫార్సు చేసిన సర్కారు బుట్టదాఖలు. 2.95 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్కు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఇగో ఏడాదిన్నరలో 5 సార్లు బదిలీ, గుండెపోటుతో తహసీల్దార్ మృతి. విజయ్ కుమార్ ఎందుకంటే బలహీన వర్గాల ఏడాదిన్నరలో 5 సార్లు బదిలీ చేశారు. గుండెపోటుతో చచ్చిపోయిండు. నువ్వు విజయ్ కుమార్ రెడ్డి అని ఉంటే నీకేం రాకపోతుండేనే, నీకు ఏందన్నా మంచి పోస్ట్. అనారోగ్యం ఉన్న ఆగని వేధింపులు చూసుకో. బాలికపై అఘాయిత్యం, మాయమాటలతో అమాయకుడు లైంగిక దాడి, యువకుడు లైంగిక దాడి, గర్భం దాల్చిన బాలిక, ఫిర్యాదుకు పోలీసుల నిరాకరణ. బీసీ ఉద్యోగస్తులారా, వీళ్ళు ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని ఓర్చుకోరు. మన కాడున్నటువంటి అస్త్రాలు బయటికి తీయాల్సిందే, ఒకటి కావాలి, పని చేయాల్సిందే, ఒకటి కావాల్సిందే. ఎందుకంటే ఇంత మోసం ఏడ చూడలే నేను. రైట్గా ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరుంటే బెటర్, ఒకసారి రిజల్ట్ చూద్దాం. రామచంద్రరావు ఉండాలని 7% మంది చెప్తా ఉంటే, ఈటల రాజేందర్ ఉండాలని 39%, బండి సంజయ్ ఉండాలని 47%, ఇతరులు ఉండాలని 7% మంది అభిప్రాయపడ్డారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.